కూలగొడతా అని చెప్పేసి బిల్డర్ అంటే సరైన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి పోయింది ఈరోజు. మిగతా ఇవన్నీ ఏమో పర్మిషన్ లేని కూలగొట్టినప్పుడు ఆ బిల్డింగ్ కూడా కూలగొట్టాలి కదా. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు కూలగొట్ట పోతుండో అయినా ఏమంటే లంచాలు తీసుకొని ఫోన్ చేస్తుండు. మళ్ళీ నేను ఈరోజు వస్తున్నా ఈ ఖాళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు, రేపు వచ్చి ఖాళీ కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈయననే కూలగొట్టుకుంటాడు. ఆయనకు లాభం చేయడానికే కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి పోయినామంటే కూలగొట్టినా అని చెప్పేసి అదొక పేరు అంతే. దాని నాకు ఏం కావాలంటే నేను మొత్తం డిస్మెంట్ చేసి విల్లాలు కట్టమని చెప్పేసి మా డిమాండ్. మేము విల్లాస్కి ఇచ్చినప్పుడు విల్లాసే కట్టాలి కదా, కమర్షియల్ ఎట్లా కడుతుండ్రు అని మా డిమాండ్. నాకు పర్మిషన్ లేదు, ఏం లేదు. కమిషనరే ఫోన్ చేసి చెప్తున్నాడు బిల్డర్కే ఫోన్ చేసి చెప్తున్నాడు రేపు వస్తున్నాం మేము అని చెప్పేసి. కూలగొట్టడానికి ఇట్లా మాకు ఆర్డర్ వచ్చింది, నేను అయితే మా కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టని బిల్డర్ చెప్తే నా కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి కూలగొడుతుండ్రు. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కూలగొడుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రోడ్ ఫేసింగ్ కాంపౌండ్ వాళ్ళు తీసేదే కాబట్టి తీసేస్తుండ్రు అంతే. ఆయనకే ఇంకా ఖర్చు తక్కువ చేయాలని చెప్పేసి చేస్తుండ్రు. నాకు స్టే కూడా వచ్చింది లాస్ట్ మంత్ 17కి ఇచ్చాను నేను, అక్టోబర్ 17కి. 1 మంత్ అయింది, ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా వచ్చి యాక్షన్ తీసుకోలేడు. ఇది ఒక్కటే ఎందుకు అన్ని కమర్షియల్ గా మీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అన్ని కమర్షియల్. మరి అవి ఎందుకు పైసలు ఎవరిస్తే వాళ్ళకి కూలగొట్టాడు, పైసలు లేకపోతే కూలగొడతాడు. ఇప్పుడు లంచాలు కట్టాలి, మేము పోయి కట్టాలి, ఇప్పుడు భయపడాలి. ఇంకా 10 రూపాయలు ఇచ్చేటో 20 రూపాయలు ఇచ్చి లంచాలు కట్టి తెచ్చుకోవాలి మేము. మరి భయపడాలి కదా ఇప్పుడు రైతులందరూ. 30 కోట్ల 40 కోట్ల రూపాయల ప్రాపర్టీ మేము గవర్నమెంట్ రోడ్ కోసం పబ్లిక్ సర్వీస్ కోసమే ఇచ్చింది. మేము చిన్న సెట్లు రేకుల సెట్లు వేసుకుంటే వీళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది? పర్మిషన్ ఇవ్వచ్చు కదా, నోటీస్ అని ఇవ్వచ్చు కదా. కూలగొట్టే ముందు ఒక రోజు నోటీస్ ఇచ్చి పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఫైన్ కట్టుర్రి అని చెప్పాలి కదా ఏదో ఒకటి. డైరెక్ట్ రాగానే పొద్దున వచ్చి కూలగొట్టి పోవడమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కట్టేటప్పుడు లక్ష్మారెడ్డి 405 సర్వే నెంబర్ బయటికి తీసి పెట్టే రైతును నేను 405 సర్వే నెంబర్ అండ్ మా బ్రదర్స్ అండ్ అదర్స్ మా అందరిది. ఆ సర్వే నెంబర్లో మేము ఎకరా 27 గుంటలు పోయింది. ఓన్లీ రోడ్ పర్పస్ ఎకరా 27 గుంటలు ఉన్న 4.5 ఎకరాలలో ఎకరా 27 గుంటలు పోయింది. అందులో 27 గుంటలు ఇప్పుడు ఇవాళ 20 అంటే రోడ్డు వదిలేనందుకు మమ్మల్ని ఇలా కన్స్ట్రక్షన్ కూలగొట్టడమా? అసలు ఏంటిది ఇది? ఎందుకోసం కూలగొట్టలేదు? అంటే మేము చేసిన త్యాగానికి ఇది ప్రతిఫలమా మాకు? అయ్యా అక్కడ పర్మిషన్ లేకుండా కడుతున్నారు, అక్కడ ఆపమని చెప్పేసి అక్కడ విల్లాస్ దగ్గర ఆపమని చెప్పేసి ఆపనిక చేతనైతే లేదు అక్కడ. ఇవాళనేమో మేము రైతుల దగ్గర మేము ఏదో షెడ్లు వేసుకొని ఉందాము. ఇప్పుడు ఏంది మన ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసుకొని షెడ్లు వేసుకొని ఉండే వాళ్ళని కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి 6 గంటలకు వచ్చి తొందరగా ఇది హడావుడి చేసిన ఈ కమిషనరు ఒక్క రోజు కాదు, ఇది నియర్లీ 2 years 1.5 year ఆ కన్స్ట్రక్షన్ 1.5 year అవుతున్నది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ కట్టినాము, ఆ డోర్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ కూడా పేడ్ అవుతూనే ఉన్నది. అది ఏది కూడా పట్టించుకోకుండా హడావుడి 6 గంటలకు వచ్చి ఇలా వర్క్ చేయడం, ధనాధన కూలు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ల్యాండ్ ఇచ్చిన